ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల వివాదాలపై బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. కేసీఆర్ పాలనలో నీటిపారుదల శాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన నష్టాల వివరాలు నివేదికలో ఉండాలన్నారు. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టకుండా మేడిగడ్డకు తరలించడంతో వాటిల్లిన నష్టాలను నివేదికలో చేర్చాలని ఉత్తమ్ సూచించారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుండి ఏపీకి తరలించిన నీటి లెక్కలు, బీఆర్ఎస్ హయాంలో జలాల తరలింపు వివరాలు పొందుపరచాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఎస్ఎల్బీసీతో పాటు కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యాన్ని నివేదికలో పొందుపరచాలని నిర్దేశించారు. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులోని పలు కాంపోనెంట్లను బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించాలనే అంశాన్ని కూడా చేర్చాలన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతో పాటు ఏపీ మాజీ సీఎం జగన్ తో భేటీ సందర్భంగా జరిగిన చర్చ అంశాలు నివేదికలో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో కేసీఆర్ ప్రసంగం తర్వాత ఆ వాదనలలో వాస్తవాలపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని ఉత్తమ్ స్పష్టం చేశారు.